ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 6వ శ్లోకం యొక్క ఆ శ్లోకంలోని నామాల యొక్క అర్థాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మ మనుస్త్వష్ట సవిష్టస్థవిరో ధ్రువః. ఈ శ్లోకంలోని 2 పాదాలలో ఉన్నటువంటి నామాలు అప్రమేయః, హృషీకేశః, పద్మనాభః, అమరప్రభుః, విశ్వకర్మ, మనుః, త్వష్టః, స్థవిష్టః, స్థవిరో ధ్రువః. మొదటి నామము అప్రమేయః. అప్రమేయః అనే నామము లలితా సహస్రనామంలోని 413వ నామం కూడా అప్రమేయమే. ఈ నామం యొక్క అర్థము బ్రహ్మను కొలవలేము, ఎందుకంటే అతను మానవ అవగాహనకు అతీతుడు కాబట్టి. శబ్దం వంటి లక్షణాలు లేనివాడు కాబట్టి అతన్ని ఇంద్రియాల ద్వారా కూడా తెలుసుకోలేము. మనం అతన్ని చూడలేదు కాబట్టి అతన్ని దృశ్యమానం చేయలేము. ఉదాహరణల ద్వారా అతన్ని తెలుసుకోలేము, ఎందుకంటే పోలిక చేయడానికి ఏమీ లేదు. అటువంటి ధృవీకరణలు మరియు నిరాకరణలకు మనకు ఎటువంటి ఆధారం లేనందున అతన్ని ధృవీకరణల ద్వారా మనము తెలుసుకోలేం. కానీ వేదాలు మరియు ఉపనిషత్తులు అన్వేషించడానికి ప్రయత్నిస్తాయి. అతన్ని ఆదిగా మరియు అతను తన సృష్టి కార్యక్రమాలను చూసే స్వయం ప్రకాశించే కాంతిగా ఉన్నాడని చెప్తుంది. కేనోపనిషత్తు ఈ విషయాన్ని కొంచెం వివరంగా వివరిస్తుంది. మనస్సు గ్రహించలేనిది మరియు యోగులు చెప్పేది మనస్సును పనిచేసేలా చేసేది బ్రహ్మం అని తెలుసుకోండి. బ్రహ్మం అనేది ప్రజలు పూజించే ఈ ఇంద్రియ ప్రపంచం కాదు అని ఉపనిషత్తు కొనసాగిస్తూ, మీరు నాకు బ్రహ్మం బాగా తెలుసు అని అనుకుంటే మీకు బ్రహ్మం యొక్క స్వభావం గురించి చాలా తక్కువ తెలుసు. మీకు వ్యక్తిగత స్వీయ దేవతలు మరియు అసాధారణ ప్రపంచంలో దాని అభివ్యక్తి మాత్రమే తెలుసు. కాబట్టి బ్రహ్మము ఇంకా పూర్తిగా పరిశోధించబడాలి అని చెప్తోంది. కానీ ఆయన్ను తెలుసుకోవడానికి మనకు కొన్ని ప్రాథమిక ఇన్పుట్ అవసరం. తర్వాతి నామము హృషీకేశః. అంటే ఆయన ఇంద్రియాలకు ప్రభువు. సూక్ష్మమైన అర్థం ఏంటంటే ఆయనకు శరణాగతి పొందిన వ్యక్తి తన ఇంద్రియాలను జయించగలడు. ఇంద్రియాలను జయించడం బ్రహ్మాన్ని గ్రహించడంలో ముఖ్యమైన అంశాల్లో ఒకటి. మనస్సును నియంత్రించడం ఇంద్రియాలను వశపరుచుకోవడానికి దారితీస్తుంది. ఇంద్రియాలను ఉపయోగించకుండా ఉండలేకపోయినా ఇంద్రియాలను వశపరుచుకోవడం అంటే ఇంద్రియాల ముద్రలను మనస్సులో వదలకూడదు. మనస్సు యొక్క ముద్రలు ఉపచేతన మనస్సులోకి ప్రవేశించగలవు మరియు అత్యంత అనుచితమైన సమయంలో వ్యక్తమవుతాయి. ఉపచేతన మనస్సు మరియు కర్మ కలిసి పనిచేసే బాధలు మరియు బాధలను కలిగిస్తాయి. తర్వాతి నామము పద్మనాభః. ఆయన నాభి నుండి ఒక దివ్య కమలం ఉద్భవిస్తుంది. దాని నుండే సృష్టికి అధిపతి బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మ బ్రహ్మను సూచిస్తాడు మరియు బ్రహ్మ సృష్టికి అధిపతిని సూచిస్తాడు. విష్ణువు విశ్వాన్ని పోషించేవాడు మాత్రమే కాదనే పురాణాన్ని కూడా ఇది అధిగమిస్తుంది. ఈ నామము ఆయన సృష్టికర్త అని కూడా స్పష్టంగా చెప్తుంది. బ్రహ్మం యొక్క నిజమైన స్వభావాన్ని వర్ణిస్తున్నారు. ముండకోపనిషత్తు ఈ విధంగా చెప్తోంది. విశ్వాయకర్త భువనస్య గోప్త. అంటే ఆయన విశ్వానికి సృష్టికర్త మరియు విశ్వానికి మద్దతుదారుడు కూడా. యజుర్వేదము ఈ విధంగా చెప్తోంది. అదస్య నాభావద్యేకమర్పితం. అంటే ఒక పుట్టని జలాల మధ్యలో స్థాపించబడింది. యజుర్వేదంలోని ఈ మంత్రం విశ్వం యొక్క అభివ్యక్తి గురించి మాట్లాడుతోంది. తర్వాతి నామము అమరప్రభుః. అంటే అమరుడు అంటే అమరులు, ప్రభు అంటే అధిపతి. ఇక్కడ అమరుడు దేవతలను సూచిస్తాడు. కొంతమంది ఋషులు అమరులుగా మిగిలిపోతారు. ఈ అమరులకు విష్ణువు మాత్రమే ప్రభువు. అంటే అమరులు బ్రహ్మను మాత్రమే ఆరాధిస్తారు మరియు వారు పరమ సత్యాన్ని తప్ప మరెవరిని ఆరాధించరు. ఈ నామము విష్ణువు బ్రహ్మమని చెప్తోంది. బ్రహ్మం ఆకారాలు మరియు రూపాలకు అతీతమైంది
మరియు పేర్లు మరియు రూపాల ద్వారా తెలుసుకోలేనప్పటికీ కూడా బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అటువంటి పేర్లు మరియు రూపాలను సులభంగా గ్రహించడానికి ఉపయోగిస్తారు. తర్వాతి నామము విశ్వకర్మ. విశ్వ అంటే అంతా వ్యాపించి ఉంటుంది మరియు కర్మ అంటే చర్యలు. ఈ నామము ఆయన సర్వవ్యాప్త స్వభావాన్ని సూక్ష్మంగా తెలియజేస్తుంది. బ్రహ్మం మాత్రమే సర్వవ్యాప్తి. ఆయన సర్వవ్యాప్తి అయినప్పుడు ఆయన అన్ని రకాల చర్యల్లోనూ ఉండాలి. ఈ నామాన్ని ఆయన సృష్టి కార్యం కారణంగా విశ్వం సృష్టించబడిందని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆయన విశ్వానికే శిల్పి. విశ్వకర్మ అంటే ప్రతిదీ సాధించడం అని కూడా అర్థం వస్తుంది. ఇది బ్రహ్మాన్ని సూచిస్తుంది. బ్రహ్మ కుమారుడు విశ్వకర్మ దేవతలకు గృహాలను నిర్మించే ఒక దివ్య శిల్పి అన్నమాట. తర్వాతి నామము మనుహు. మను అంటే ఆలోచించేవాడు. అతను విశ్వంలోని అన్ని అంశాల గురించి ఆలోచిస్తాడు. వాస్తవానికి అటువంటి లక్షణాలు మనకు అస్సలు తెలియని బ్రహ్మకు చెందినవి కావు. ఎందుకంటే ఆయన అవగాహనకు అతీతుడు కాబట్టి. ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండే పరమ బ్రహ్మానికి ఎటువంటి లక్షణాలు లేవు. ఒక నామం ఆయన్ను లక్షణాలతో వర్ణించినప్పుడు అది ఆయన ప్రొజెక్షన్ శక్తిని లేదా లక్షణాలతో కూడిన బ్రహ్మాన్ని మాత్రమే సూచిస్తుంది. ఆయన్ను సగుణ బ్రహ్మం అని కూడా పిలుస్తారు. సగుణ అంటే లక్షణాలు లేదా గుణాలు. బృహదారణ్యక ఉపనిషత్తు ఈ విధంగా చెప్తోంది, ఆయన తప్ప వేరే ఆలోచనాపరుడు లేడు. కేనోపనిషత్తు కూడా బ్రహ్మ ఆలోచనను సమర్థిస్తుంది. ఇది మనసోమనః అని చెప్తోంది. ఇది మనస్సు యొక్క నిజమైన శక్తి. ఇది ప్రపంచాన్ని ఎవరు నియంత్రిస్తారు అనే ప్రశ్నకు సమాధానాన్ని ఏర్పరుస్తుంది. ఇదంతా కూడా ఆయన తన స్వేచ్ఛా సంకల్పం నుండి ఈ విశ్వాన్ని సృష్టించాడని రుజువు చేస్తుంది. తర్వాతి నామము త్వష్టః. విశ్వము వినాశన సమయంలో స్థూల పదార్థాలు సూక్ష్మ మూలకాలలోకి శోషించబడతాయి. తద్వారా బ్రహ్మంలోకి అంతిమంగా శోషించబడతాయి. సృష్టి సమయంలో స్థూల పదార్థాలు సూక్ష్మ మూలకాల నుండి ఉద్భవించాయన్నమాట. తైత్తీరేయ ఉపనిషత్తు ఈ విధంగా చెప్తోంది, సృష్టి సమయంలో నేనే ఈథర్ని సృష్టించాను, ఈథర్ గాలిని సృష్టించాను, గాలి అగ్నిని సృష్టించాను, అగ్ని నీటిని సృష్టించింది, నీరు భూమిని సృష్టించింది, భూమి ఆహారాన్ని సృష్టించింది. లయ సమయంలో వ్యతిరేక ప్రక్రియ జరుగుతుంది మరియు విశ్వ వినాశనం ముగింపులో శాశ్వతమైన బ్రహ్మం మాత్రమే మిగిలి ఉంటుంది. మాయా అని పిలువబడే అతని ప్రక్షేపక శక్తి కూడా ఉండదు. ఈ నామము విష్ణువు విశ్వ వినాశనాన్ని ప్రారంభిస్తాడని చెప్తుంది. బ్రహ్మం యొక్క 3 అంశాలు సృష్టి, స్థితి మరియు వినాశనం గురించి చర్చించబడ్డాయి. మరణము వినాశనానికి భిన్నంగా ఉంటుంది. మరణం అనేది ఒక వ్యక్తి ఆత్మ స్థూల శరీరాన్ని విడిచిపెట్టే ప్రక్రియ. అయితే వినాశనం అంటే అన్ని జీవుల నుండి బయటకు లాగబడిన అన్ని ఆత్మలు బ్రహ్మలో విలీనం కావడం. వినాశనం చివరిలో విశ్వం స్వయంగా అదృశ్యమవుతుంది. తర్వాతి నామము స్థవిష్టః. స్థవిష్టః అంటే అక్షరాల బలమైనది లేదా స్థూలమైనది అని అర్థం. స్థవిష్ట అనేది స్థూల రూపాన్ని సూచించడానికి అతిశయోక్తి డిగ్రీ. బ్రహ్మం బలమైన దానికంటే బలమైంది, అతి పెద్ద దానికంటే పెద్దది, స్థూలమైన దానికంటే స్థూలమైంది. ఆయన లక్షణాలను నిర్వచించడానికి అతిశయోక్తి డిగ్రీలు ఉపయోగించబడతాయి. అయినప్పటికీ కూడా ఎవరూ ఆయన్ని సరిగా వర్ణించలేరు. ఎందుకంటే ఆయన పెద్దదానికంటే పెద్దవాడు మరియు చిన్నదానికంటే చిన్నవాడు. కఠోపనిషత్తు ఇలా చెప్తోంది, అనోరణీయాం మహతో మహీయాం అంటే ఆయన చిన్నదానికంటే చిన్నవాడు మరియు పెద్దదానికంటే పెద్దవాడు. బ్రహ్మము ఈ విధంగా ఉండాలి ఎందుకంటే ఆయన సర్వవ్యాప్తి. ప్రతిదీ కూడా ఆయన సృష్టి మరియు ఉన్నదంతా ఆయన ప్రతిబింబ రూపాలే. తర్వాతి నామము స్థవిరో ధ్రువః. స్థవిర అంటే పురాతనమైంది మరియు ధ్రువ అంటే శాశ్వతమైంది. ఈ నామము బ్రహ్మ పురాతనమైనది మరియు శాశ్వతమైనది అని చెప్తోంది. ఆయన ఆది మరియు అనాది కాబట్టి ఆయన పురాతనుడే. భగవద్గీత ఈ విధంగా చెప్తోంది, ఈ అవ్యక్తానికి అతీతంగా మరొక అవ్యక్తమైంది ఉంది.
ఇది శాశ్వతమైంది మరియు మొత్తం జీవులు నాశనం అయినప్పటికీ నాశనం చేయబడదు. ఈ నామం ఆయన్ని బ్రహ్మంగా తిరిగి ధృవీకరిస్తుంది. బ్రహ్మానికి ధృవీకరణలు అవసరం లేదు. అపారమైన బ్రహ్మాన్ని కనీసం అన్నింటికంటే అత్యున్నత స్థాయిలో వివరించాలని ప్రాచీన ఋషులు భావించారు. బ్రహ్మం గురించి అలా ప్రస్తావించడానికి ఇదే కారణం. పునరావృత్తమయ్యే వ్యక్తీకరణలు బ్రహ్మ భావన మరియు అతని ఆధిపత్యాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఈ నామము బ్రహ్మం ఈ విశ్వంలో అత్యంత పురాతనమైందని చెప్తోంది. బ్రహ్మం యొక్క మూలం ఎవరికీ తెలియదు కాబట్టి ఇక్కడ అతిశయోక్తి డిగ్రీ ఉపయోగించబడింది. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. మహాప్రళయం సమయంలో కూడా ఆయన ఉంటాడు. ఎందుకంటే విశ్వం మొత్తము ఆయనలో లీనమై ఉంటుంది అని ఈ నామానికి అర్థం. తర్వాతి శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.